ఇప్పుడు రాబోతున్నటువంటి సేల్స్ మనం ఏమైనా బై చేసుకోవాలా, లేకపోతే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ వరకు వెయిట్ చేయాలా అని చెప్పేసి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అందిస్తాను. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు వస్తున్నటువంటి సేల్స్లో మనకు మొబైల్సే కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు, హార్డ్ డిస్క్ ఇంకేమైనా ఉన్నా కూడా అన్నిటికీ ప్రైస్ అనేది ఇప్పుడు డ్రాప్ అవుతుందా, లేకపోతే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు మనకు ఎక్కువగా ప్రైస్ డ్రాప్ అవుతుందా అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్. ఒక్కటైతే గుర్తైతే పెట్టేసుకోండి, మనకు మొబైల్ ప్రైజెస్ లేకపోతే హార్డ్ డిస్క్, ల్యాప్టాప్స్ ప్రతి ఒక్క దాని మీద ప్రైస్ అనేది చాలా వరకు అయితే పెరుగుతూ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సేల్స్లో ఆల్రెడీ ఓల్డ్ స్టాక్ ఏమైనా ఉంది అనుకోండి, ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోతే మాత్రం మనకు ఆ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ డే ఫెస్టివల్లో అయితే మనకు ఆఫర్స్ అయితే రావు. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఒకవేళ ఏమైనా స్టాక్ అనేది ఉంది అనుకోండి, ఓల్డ్ స్టాక్, అప్పుడు మనకు ఆఫర్స్ అనేది పెడతారు. కొత్త మొబైల్స్ మీద లేకపోతే కొత్తగా ల్యాప్టాప్స్ మీద, కొత్త టీవీస్ మీద మీకు ఎటువంటి ఆఫర్స్ అయితే రావు. ఇదైతే గుర్తైతే పెట్టేసుకోండి. మహా అనుకుంటే అప్పటికి మీకు కార్డ్ ఆఫర్స్ మాత్రమే అయితే వస్తాయి. మీకు ఆల్రెడీ మొబైల్ ప్రైజెస్ అయితే మీరు చూస్ చేసుకోండి. మొబైల్ ప్రైజెస్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, ఇంకా మనకు ర్యామ్ అండ్ రోమ్ ఏవి పెట్టుకుంటాయో అవన్నిటి ప్రైజెస్ అనేది అయితే చాలా వరకు అయితే పెరిగిపోయింది. ఒకవేళ ఇక్కడ మీకు బెస్ట్ ప్రైస్కి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీరు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సేల్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకనంటే రీసెంట్గా మనకు యాపిల్ చాలా ప్రోడక్ట్స్ మీద కూడా మనకు ప్రైస్ అనేది అయితే పెంచేసింది. మనకు నెక్స్ట్ యాపిల్ ఐఫోన్ 17 Pro వీటన్నిటి మీద కూడా మనకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో కూడా మనకు ప్రైస్ అనేది అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఎప్పుడు కూడా మనకు 50,000 రూపీస్లో మనకు ప్రీవియస్ మోడల్ అయితే కనిపిస్తుంటాయి. బట్ ఈసారి మనకు అలా చూడలేం. మనం మినిమం 55,000 to 60,000 రూపీస్ అయితే మనం అయితే చూడాల్సి ఉంటుంది. అది కూడా మనకు బేస్ వేరియంట్ అని చెప్పేసుకోవచ్చు. సో మీరు ఇది అయితే ఖచ్చితంగా గుర్తు అయితే పెట్టేసుకోండి. మీరు ఏమన్నా బై చేసుకోవాలనుకుంటే, మీకు బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా చూస్ అయితే చేసేసుకోండి. మీరు కొత్త మొబైల్స్కి అయితే చూస్ చేసుకుంటే మాత్రం ఆఫర్స్ అయితే రావు. ఇదైతే గుర్తు పెట్టేసుకోండి. ఏమి ఉన్నా కూడా పాత వాటికే మీకైతే ఆఫర్స్ అయితే వస్తాయి. అంటే ఓల్డ్ మొబైల్స్, ఓల్డ్ ల్యాప్టాప్స్ ఇవే ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఇప్పుడే బై చేసుకోవాల్సి ఉంటుంది. ఏమన్నా మంచి మంచి ఆఫర్స్ వేటికి ఉన్నాయి అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని అయితే రిలీజ్ అయితే చేసేసింది. ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్ అయితే ఉంటే ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయితే బై అయితే వేసేసుకోవచ్చు. మీకు అక్కడ చూసినప్పుడు ప్రైస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీరేం టెన్షన్ పడకండి. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మీకు ప్రైస్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. ఆ కార్డు కూపన్స్ అవన్నీ యాడ్ చేసుకుంటే మీకు మంచి లోయెస్ట్ ప్రైస్లో అయితే వస్తూ ఉంటాయి. మీకు ఇవే కాకుండా మంచి మంచి లూట్స్, డీల్స్ అన్నీ కూడా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఇస్తాను. ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేశారనుకోండి, డైరెక్ట్ మన టెలిగ్రామ్కి వస్తారు. అక్కడ మీకు మంచి మంచి లూట్స్, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయనుకో అక్కడైతే పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మంచి మంచి ఆఫర్స్ ఏమైనా ఉన్నా కూడా ఫ్లిప్కార్ట్ దగ్గర ఉంటే ఇక్కడ ఉంటుంది, అమెజాన్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఏం ప్రోడక్ట్ బై చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ ఎనీ కేస్ ఏమైనా ఆఫర్ అనేది ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. జై హింద్.